హలో స్టూడెంట్స్, ఈరోజు మనము మార్చ్ 3rd వీక్ దట్ ఈస్ 23/3/2026 నుంచి 28/3/2026 మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ కంపల్సరీ ఓటింగ్ అండ్ ఫిజిబిలిటీ ఇన్ ఇండియా. ఇదేంటంటే సుప్రీంకోర్టు మనకి ఏప్రిల్ మేలో ఆల్మోస్ట్ 5 స్టేట్స్లో ఎలక్షన్స్ ఉండేవన్నమాట. సో ఆ కాంటెక్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కంపల్సరీగా అందరూ ఓట్ చేయాలి అన్న కాంటెక్స్లో మాట్లాడింది. ఆ కాంటెక్స్లో అసలు కంపల్సరీ ఓటింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ఆల్సో ద వే ఫార్వర్డ్ ఫర్ ఎన్షోరింగ్ కంపల్సరీ ఓటింగ్ ఇన్ ఇండియా, విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, నెక్స్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ రోల్ డ్యూరింగ్ క్రైసిస్. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటంటే, ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి, అవి ఇండియాలో రీసెంట్గా తగ్గిందనమాట, చాలా వరకు తగ్గింది ఫారెక్స్ రిజర్వ్స్. ఎందుకు తగ్గింది, వాట్ ఈస్ ద రీజన్ అండ్ వాట్ ఇండియా షుడ్ డూ టు ఇంప్రూవ్ ఇట్స్ ఫారెక్స్ రిజర్వ్స్ అన్నది ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. నెక్స్ట్, జుడిషియల్ పుష్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సిఎస్ఐఆర్. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చారిటీ కాదు, ఇట్స్ యువర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తు చేసింది. సో ఆ సందర్భంగా వాట్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ వాట్ ఈస్ వై సుప్రీంకోర్టు ఇస్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని ప్రతి సిఎస్ఆర్ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ మనం చూద్దాం. సమ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ విత్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 సంబంధించిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అన్నది పబ్లిష్ చేశారనమాట. సో ఎవరు పబ్లిష్ చేశారు, ఇండియా ర్యాంక్ ఎక్కడుంది, టాప్ ర్యాంక్ ఏ కంట్రీకి ఉంది, అలా ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ పాయింట్స్ దీంట్లో చూద్దాం. నెక్స్ట్, అస్సాం రైఫిల్స్. అస్సాం రైఫిల్స్ అంటే ఎవరు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి ఇండియాకి అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, జోజిల్లా పాస్. జోజిల్లా పాస్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. రీసెంట్గా ఇక్కడ అవలాంచీస్ వచ్చాయన్నమాట. సో ఆ పాస్ ఎందుకు ఇంపార్టెంట్ జాగ్రఫికల్గా అండ్ అవలాంచీస్ అంటే ఏంటో ఈ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్లో మనం కవర్ చేద్దాం. సో ఇవన్నీ టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, కంపల్సరీ ఓటింగ్ అండ్ ఫిజిబిలిటీ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ జిఎస్ టు పాలిటీ పర్స్పెక్టివ్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ రైట్ టు ఓట్ ఇన్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, ఆర్టికల్ 326 grants every citizens above 18 years of age the right to vote subject to disqualification. Even there is a disqualification clause also, and 18 years paina unna vallandaru citizens, Indian citizens ki according to article 326 right, voting right undanamata. Okay, అండ్ ఇంకొక ప్రొవిజన్స్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1950 అండ్ 1951. ఈ యాక్ట్ ప్రకారం కూడా ఈ డిఫైన్స్ ఎలిజిబిలిటీ అండ్ ఓటింగ్ రైట్స్. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది ఏంటంటే, రైట్ టు ఓట్ ఈజ్ అ స్టాట్యుటరీ రైట్ బట్ నాట్ అ ఫండమెంటల్ రైట్. సో మనకు రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ కిందకి రాదనమాట. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ రైట్ అండర్ యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1950 అండ్ 51. ఓకే, బట్ ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీ ఓటింగ్ తీసుకురావాలి. కంపల్సరీ ఓటింగ్ అంటే ఏంటి, మీరు ఖచ్చితంగా ఓట్ చేయాలి, మీరు ఓట్ చేయకపోతే మీకు సర్టెన్ పనిష్మెంట్స్ ఉంటాయి అని ఒక క్లాజ్ తీసుకురావడమే కంపల్సరీ ఓటింగ్. సో ఆ కాంటెక్స్లో అసలు కంపల్సరీ ఓటింగ్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి హయ్యర్ టర్న్అవుట్. ఒకవేళ కంపల్సరీ ఓటింగ్ మీరు కంపల్సరీగా ఓట్ చేయాలి అన్న క్లాస్ తీసుకొచ్చామనుకోండి, టర్న్అవుట్ రేషియో పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం టర్న్అవుట్ రేషియో చూసుకుంటే చాలా తక్కువ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 60 to 70% అంతే. ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ ఈస్ వే బిలో 50%. సో అది ఇంప్రూవ్ అవుతుంది, హయ్యర్ టర్న్అవుట్ రేషియో వస్తారు, చాలామంది ఓట్ వేయడానికి ముందుకు వస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవర్డ్ పాయింట్. నెక్స్ట్, civic duty strengthens democratic culture by treating voting as a responsibility. సో కంపల్సరీ అవ్వడం వల్ల, ప్రతి ఒక్కరు ఓట్ వేయడం వల్ల ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ, సివిక్ డ్యూటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, ప్రతి ఒక్కరిలో అవగాహన అన్నది వస్తుంది. సో అందుకు కూడా కంపల్సరీ ఓటింగ్ అన్నది తీసుకురావాలి. మనం గ్లోబల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే కొన్ని కంట్రీస్లో లైక్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్లో ఫైన్స్ ఇంపోజ్ చేస్తారనమాట. ఒకవేళ ఓట్ వేయకపోతే వాళ్ళ మీద ఫైన్స్ వేస్తారు. అలా ఫైన్స్ వేయడం వల్ల అన్నది వాళ్ళ దేశంలో ఆల్మోస్ట్ 90% ఓటర్ టర్న్అవుట్ రేషియో ఉంటుంది. 90% ఆఫ్ ద మెంబర్స్ ఓట్ చేయడానికి వస్తూ ఉంటారు అక్కడ. సో దట్ కెన్ బి టేకన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఓకే, అండ్ రెడ్యూసెస్ ఏపతి. ఏపతి అంటే ఎవరేమైతే ఏమైపోతే నాకేంటి, నా లైఫ్ బాగుందా లేదా, నా కష్టాలే నాకు ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఎవరు ఓటేస్తారు అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ మైండ్ సెట్ అన్నది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి, ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ కంపల్సరీ ఓటింగ్. కంపల్సరీ ఓటింగ్ తీసుకురాకూడదు, అది కరెక్ట్ కాదు అన్నదానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే,
ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మనకి ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ రైట్ టు బి సైలెంట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంతైతే రైట్ ఉందో నాకు, రైట్ టు బి సైలెంట్ అండ్ రైట్ టు ఆప్షన్, నేను ఓటింగ్కి దూరంగా ఉంటాను అన్న రైట్ కూడా ఇట్ విల్ ఎన్ష్యూర్. నువ్వు ఎందుకు ఫోర్స్ఫుల్గా నిన్ను వచ్చి నీ రైట్ ఎన్ష్యూర్ చేసుకో అన్న రైట్ మనకి ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆర్టికల్ 19 అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అగెయిన్స్ట్ ఆర్గ్యుమెంట్. ఇట్ ఈస్ ప్రాక్టికలీ డిఫికల్ట్. ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ రాని వాళ్ళకి ఇక్కడ ఫైన్స్ వేయాలి అని చెప్పేసి, కానీ మన దగ్గర ఏంటి, మనకున్న పాపులేషన్కి ఎంతమంది రావట్లేదు అని తెలుసుకోవడము అండ్ వాళ్ళందరికీ ఫైన్స్ విధించడం అన్నది కొంచెం ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అనమాట. సో అందుకే అదొక కన్సర్న్. నెక్స్ట్, హార్ష్ మెజర్స్. డినైయింగ్ సర్వీసెస్ ఆర్ ఇంపోజింగ్ ఫైన్స్ ఆన్ నాన్ ఓటర్స్ కుడ్ బి సోషలీ అన్జస్ట్. అంతే కదా, ఎవరైతే రారో అది వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళకి మనం ఇచ్చిన రైట్ కాబట్టి అది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా లేదా అన్నది వాళ్ళ చాయిస్. మనం కంపల్సరీ వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేయడము లేకపోతే వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ డినై చేయడం అన్నది సోషల్లీ ఇట్ విల్ బి అన్జస్ట్ అని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళు చెప్తున్నారనమాట. నెక్స్ట్, లా కమిషన్ ఏం చెప్పింది, ఇన్ ఇట్స్ 255th report concluded compulsory voting is neither desirable nor feasible in India. Even Dinesh Goswami committee కూడా favored awareness campaigns over compulsion. అవేర్నెస్ క్యాంపెయిన్స్ చెప్పాలని చెప్పింది. అండ్ ఈ లా కమిషన్ ఏంటంటే ఇట్ ఈస్ నైదర్ డిజైరబుల్ నాట్ ఇట్ ఈస్ ఫిజిబుల్, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ అని చెప్పేసి ఈవెన్ లా కమిషన్ ఆల్సో టోల్డ్ అనమాట. సో దినేష్ గోస్వామి కమిటీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న పాయింట్ రేస్ చేసింది. సో వే ఫార్వర్డ్ మనం ఏం చెప్పొచ్చు, యూ కెన్ సైట్ దినేష్ గోస్వామిస్ కమిటీస్ రికమెండేషన్స్ అండ్ టెల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెంచాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఓటేసేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ పెంచాలి, యాక్సెసిబిలిటీ పెంచాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఫర్ మైగ్రెంట్స్, పోలింగ్ డేలో లీవ్ ఇవ్వడం, పెయిడ్ లీవ్ ఉండడం, ప్రొవైడ్ స్పెషల్ బస్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలింగ్ స్టేషన్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయాలి. ఇఫ్ ద పోలింగ్ డే ఈజ్ ఇన్ సమ్మర్ సీజన్, అక్కడ మనము వాటర్ ఫెసిలిటీ కానీ లైక్ టెంట్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం, దానివల్ల వీ కెన్ ఎన్ష్యూర్ ది ఇంక్రీజ్ ఇన్ టర్న్ అవుట్ రేషియో. నెక్స్ట్, remote voting can also be one of the option. Explore secure technology for migrants and overseas voters. Incentives, not penalties. Encourage participants through recognition programs rather than fines. రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే తిట్టి చెప్పడం కంటే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి చెప్పడం. సో ఫైన్స్ వేయకుండా వాళ్ళంత వాళ్ళు వచ్చి వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఓటింగ్ వేసేలాగా చూసుకోవడం అనమాట. అండ్ రిమోట్ ఓటింగ్ కూడా పెంచాలి, టెక్నాలజీ వాడి మైగ్రెంట్ వర్కర్స్ ఓవర్సీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేసేలాగా చేయాలి. దానివల్ల ఏంటంటే టర్న్అవుట్ రేషియో అన్నది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్, యూత్ ఎంగేజ్మెంట్. బికాస్ మనం చూసుకుంటే ఇండియన్ పాపులేషన్ ఇస్ వెరీ యూత్ సెంట్రిక్ కదా. ఈవెన్ యూత్ షుడ్ బి టార్గెట్ ఫస్ట్ టైం ఓటర్స్ విత్ క్యాంపెయిన్స్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో క్యాంపెయిన్స్ చేయడము, అక్కడ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, యూత్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేలా చేయడము, వాళ్ళ టర్న్అవుట్ రేషియో పెంచడము, ఇలా ఈవెన్ యూత్ ఎంగేజ్మెంట్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ దిస్. సో కంపల్సరీ ఓటింగ్ మే బూస్ట్ టర్న్అవుట్ బట్ రిస్క్స్ వయోలేటింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. So India focus should be on awareness, accessibility and innovation to strengthen democracy without coercion. వాళ్ళకి ఫోర్స్తో కాకుండా ఇన్నోవేటివ్ మెథడ్స్తో, యాక్సెసిబిలిటీతో, టెక్నాలజీ యూసేజ్తో ఓటర్ టర్న్అవుట్ రేషియో అన్నది పెంచాలి రాదర్ దెన్ కోయర్షన్ కానీ కంపల్సరీ ఓటింగ్ పెట్టడం కానీ. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ ఫర్ కంపల్సరీ ఓటింగ్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ రోల్ డ్యూరింగ్ క్రైసిస్ సిచ్యువేషన్. ఇక్కడ ఏంటంటే వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా 2025-2026, ఈ టైం పీరియడ్లో ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దే ఫెల్ బై ఆల్మోస్ట్ $19 billion in 2 weeks. The rupee weakened by 2.9% to 93.72 rupees and stock market dropped nearly 9% వరకు స్టాక్ మార్కెట్ తగ్గింది. సో ఇలా ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనమాట. సో అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఫండ్స్ హెల్డ్ బై ఆర్బీఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీస్. ఫారెన్ కరెన్సీ రూపంలో కొన్ని రిజర్వ్స్ ఆర్బీఐ పెట్టుకోవడం, ఫర్ సపోజ్ US డాలర్స్ రూపంలో కానీ, UK కరెన్సీ రూపంలో, ఇరాన్ కరెన్సీ రూపంలో, అలా
డిఫరెంట్ వాళ్ళ కంట్రీ రిజర్వ్స్ అన్నవి, వాళ్ళ మనీ కరెన్సీ అన్నది ఫారెక్స్ రిజర్వ్స్లో ఆర్బీఐ దాచుకుంటుంది అనమాట ఫర్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ పర్పస్. డాలర్స్లో పే చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ డాలర్స్ మనం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనం మనీ ఎక్స్చేంజ్ చేస్తాం, మన రూపీ ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళు డాలర్స్ ఇస్తారు. అలా ఫారెక్స్ రిజర్వ్స్ అన్నది ఇంపార్టెంట్ అనమాట ఇండియాకి ఫ్రమ్ ది ఇంపోర్ట్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో డ్యూరింగ్ ద క్రైసిస్ పర్స్పెక్టివ్ కూడా. సో ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ బఫర్ డ్యూరింగ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఎకనామిక్ షాక్స్. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్? ఫైనాన్షియల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండకుండా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే మన అకౌంట్లోంచి రావడం కంటే పోయేది ఎక్కువ ఉంది అన్న కాన్సెప్ట్ని ఫైనాన్షియల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం అనమాట. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ వల్ల ఫైనాన్షియల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది వీ కెన్ మేనేజ్ అనమాట. కెన్ డిక్రీజ్ యువర్ డెఫిసిట్, వీ కెన్ ఇంక్రీజ్ యువర్ కరెంట్ అకౌంట్ వాల్యూ. అదొక కీ రోల్. అండ్ ఇంకోటి స్టెబిలైజ్ రూపీ బై సెల్లింగ్ డాలర్స్ డ్యూరింగ్ క్యాపిటల్ అవుట్ఫ్లో. క్యాపిటల్ అవుట్ఫ్లో అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ వెళ్ళడం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వెళ్ళిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్న డాలర్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోవడం. అలాంటి కేసెస్లో రూపీ బై సెల్లింగ్ డాలర్స్ అమ్మి మన రూపీ వాల్యూని అప్రిషియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ రోల్ ఆఫ్ దిస్ ఫారెక్స్ రిజర్వ్స్. నెక్స్ట్, స్ట్రెంథనింగ్ మైక్రో క్రెడిబిలిటీ అండ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. ఇన్వెస్టర్స్ ఫారెక్స్ రిజర్వ్స్ బాగున్నాయి అనుకోండి, ఫారెక్స్ రిజర్వ్స్లో ఇండియా పొజిషన్ చాలా బాగుంది అనుకోండి, ఇట్ ఆల్సో ఎన్షూర్స్ బ్రింగింగ్ ఇన్వెస్టర్స్ అనమాట. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన ఇండియా క్రెడిబిలిటీ పెరుగుతుంది, దాని ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండియాలోకి వస్తాయన్నమాట. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఫారెక్స్ రిజర్వ్స్ ఇంపార్టెంట్ ఇండియాకి. సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ దిస్ ఫారెక్స్ రిజర్వ్స్? ఎంతవరకు ఉంది మన ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాలో? March 13, 2026 పరంగా చూసుకుంటే రిజర్వ్స్ స్టూడ్ అట్ $709.75 బిలియన్ అనమాట. సో మోస్ట్లీ మనం ఎక్కువ ప్రతి కంట్రీ చాలా వరకు డాలర్స్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్స్లోనే ఉంటాయి అనమాట. సో అలా చూసుకుంటే $709.75 బిలియన్ మన దగ్గర ఇంకా ఉన్నాయన్నమాట. అది మనకు ఆల్మోస్ట్ 12+ months కోసం సఫిషియంట్ కంఫర్టబుల్లీ. బట్ హెల్దీ లెవెల్ రీసెంట్ డిప్లీషన్ సిగ్నల్స్ వల్నరబిలిటీ. సో రీసెంట్గా మన ఆయిల్ క్రైసిస్ కానీ, ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేయడం, ప్రైస్ రైజ్ ఇన్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఇవన్నిటి సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఆ ప్రైస్ స్టెబిలిటీ అన్నది ఎక్కడ దెబ్బతింటుందో, మళ్ళీ ఎక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్ వస్తుందో అన్నది ఒక చిన్న భయం అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అంటే 1991లో BOP క్రైసిస్ వచ్చింది. అప్పుడు ఆల్మోస్ట్ మనది ఏంటంటే ఇంకొక 2-3 వీక్స్ వరకే మనకు ఫారెక్స్ రిజర్వ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో అప్పుడు తీసుకొచ్చిన రిఫార్మ్సే అప్పుడు ఇండియా IMF దగ్గరికి వెళ్ళింది అనమాట. ఇండియన్ మానిటరీ పాలసీ ఫండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ IMF కొన్ని షరతులతో ఇండియాకి లోన్స్ ఇచ్చింది. ఆ షరతులతో భాగంగానే మన ఇండియా LPG రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనమాట. దానికోసం ఈ ఫారెక్స్ కరెన్సీస్ తగ్గిపోవడం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ LPG రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, అప్పుడు ఇండియా ప్లెడ్జెస్ గోల్డ్ టు రైజ్ దిస్ వన్ అండ్ ఇండియా రూపీ వాల్యూడ్ అగేన్స్ట్ దిస్ డాలర్. అలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ చూసామన్నమాట ఇంతకు ముందు కూడా మనం హిస్టారిక్గా. ఓకే, ట్రిగర్డ్ ల్యాండ్ మార్క్ రిఫార్మ్స్, దానివల్ల చెప్పా కదా లిబరైజేషన్, FDI ఓపెనింగ్, రూపీ కన్వర్టబిలిటీ, ఇదంతా కూడా అప్పుడే జరిగింది. సో అదర్ స్ట్రెస్ ఎపిసోడ్స్ ఏంటి? ఏషియాస్ ఫైనాన్షియల్ క్రైసిస్ 1997, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, కోవిడ్ పాండమిక్ అప్పుడు ఇంకొక క్రైసిస్, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్, US, ఇరాన్, ఇజ్రాయెల్ గొడవలు, ఇవన్నిటి వల్ల కూడా the forex reserves have been impacted. So what are the concerns now? FPI outflows. అదే చెప్పా కదా ఇందాక, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెరుగుతాయి మన ఫారెక్స్ రిజర్వ్ స్టేబుల్గా ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి, FPI అవుట్ఫ్లో అన్నది పెరుగుతుంది. మన ప్రాబుల్గా లేదు కదా, వల్నరబుల్గా ఉంది కదా. సో FPI అవుట్ఫ్లోస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. లార్జ్ విత్డ్రాయల్ ఫ్రమ్ ఈక్విటీ అండ్ డెట్ మార్కెట్స్ ఇంక్రీజెస్ డాలర్ డిమాండ్. ఓకే, అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. India imports 85% of the oil. Prolonged conflict raises import bill. అవునా, ఇప్పుడు ఆల్రెడీ ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయని మనం చదువుకున్నాం. ఆల్రెడీ 12% ఇప్పుడు కంఫర్టబులే ఉంది. బట్ ఇంకా మనం ఏంటి, ఈ ఇంపోర్ట్స్ అన్నది ఈ క్రైసిస్ వల్ల మనకు ఆల్రెడీ 85% ఆఫ్ ద ఆయిల్ మనం ఇంపోర్టే చేసుకుంటాం. సో ఈ గ్లోబల్ ప్రెషర్స్ వల్ల ఏంటి, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అదొక వల్నరబుల్ కేస్. నెక్స్ట్, సప్లై చైన్ డిస్రప్షన్. కాన్ఫ్లిక్ట్ ఎఫెక్ట్స్ ట్రేడ్ ఫ్లో, స్ట్రైనింగ్ BOPs.
అవునా? కాన్ఫ్లిక్ట్ ముందే ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఈ స్టాపేజ్, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. సప్లై చైన్స్ ఆగిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, వైడనింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఐ జస్ట్ టోల్డ్ యూ, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఈజ్ యువర్ డెఫిసిట్. సో అలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుంది హయ్యర్ ఆయిల్ కాస్ట్స్ వల్ల, రెవెన్యూ అన్నది తగ్గిపోతుంది. సో అలాంటి దానివల్ల మనకి డెఫిసిట్ అనేది పెరుగుతుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ వైడనింగ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనమాట. సో మోర్ ప్రెషర్ ఆన్ రిజర్వ్స్. ఓకే, మరి వే ఫార్వర్డ్ ఏంటి? వాట్ వీ నీడ్ టు డూ? మెయింటైన్ అడిక్వేట్ రిజర్వ్స్ యాజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద, ఫస్ట్ మెథడ్, ఫస్ట్ సొల్యూషన్ కింద మనం అయితే అడిక్వేట్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగేలాగా ఉండడానికి. అండ్ డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్ టు రెడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో మేజర్లీ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్లనే ప్రాబ్లం కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గించడానికి వేరే అదర్ సోర్సెస్, ఎనర్జీ సోర్సెస్ లైక్ రెన్యూబుల్ సోర్సెస్కి పెంచడము, అండ్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీస్, వీటి ద్వారా ఎక్కువ మనం ఎనర్జీ జనరేషన్ చేసుకోవడము, ఇలాంటి డైవర్సిఫైయింగ్ చేయడం వల్ల కూడా వీ కెన్ రెడ్యూస్ దట్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ప్రైజెస్ ఆల్సో. అండ్ use reserves judicially for rupee stabilization without exhausting the buffers. Unna buffers ishtam vachinattu peteyakunda we need to conserve those buffers, and also through that we also should maintain rupee stabilization. Dan valla kuda we can solve this some of the issue. So that is about this article. Forex reserves ante ento chusam, current position of forex reserves emunnayo chusam, what we need to do to ensure stable forex reserves అని కూడా చూసాం. Okay, this is all from this article. So the next article is judicial push for environmental CSR. ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అసలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ పొల్యూషన్, ఎంతో కొంత పొల్యూషన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కార్పొరేట్ కంపెనీ కొంత అమౌంట్ సోషల్ సర్వీసెస్కి కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. లైక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ క్లియరెన్సెస్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ సర్వీసెస్ కోసం కానీ, అలా డిఫరెంట్ సర్వీసెస్ మీద కొంతవరకు దే షుడ్ కాంట్రిబ్యూట్ అని చెప్పేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది తీసుకొచ్చింది అనమాట. ఇంతకు ముందు ఇట్ ఇస్ 2% ఆఫ్ దేర్ ఫండ్స్, బట్ ఇప్పుడు ఆ 2% క్రైటీరియాని తీసేసి తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఆ కాంటెక్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రీసెంట్గా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది చారిటీ కాదు, ఇట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పేసి కార్పొరేట్స్కి చెప్పిందనమాట. సో ఆ కాంటెక్స్లో ఇది ఇంపార్టెంట్. సో సిఎస్ఆర్ ఇస్ ఇన్ ఇండియా ఏంటి? ఇట్ ఈస్ లీగల్ మ్యాండేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, ఇట్ ఈస్ లీగలీ మ్యాండేటింగ్ అనమాట. ఇట్ ఈస్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013. ఆబ్జెక్టివ్ ఏంటి? ఛానల్ కార్పొరేట్ ప్రాఫిట్స్ టువర్డ్స్ సోషల్ అండ్ డెవలప్మెంటల్ గోల్స్ ఆల్సో. ఓకే, ఫోకస్ ఏరియాస్ ఏమేమి ఉండొచ్చు? లైక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్లో ఇట్ షుడ్ ఎన్షూర్. అండ్ నెగ్లెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓన్లీ 7 to 9% of CSR spending is directed towards ecological project. It is one of the key concern అనమాట. ఎన్విరాన్మెంట్ రీస్టోరేషన్ కోసం చాలా తక్కువ వెళ్తుంది. ఓకే, వాటర్ చూసాం కదా, వాటర్ సిఎస్ఆర్ ఫండ్స్ పోర్షన్ ఆఫ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ జనరలీ 2% ఆఫ్ ద యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ లాస్ట్ 3 years. వాళ్ళకి లాస్ట్ 3 yearsలో ఉన్న నెట్ ప్రాఫిట్లో 2% ఆఫ్ దట్ నెట్ ప్రాఫిట్ దే షుడ్ యూటిలైజ్ ఫర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ ఎలిజిబుల్ రెసిపియన్స్ ఎవరెవరు ఎలిజిబుల్? ఎన్జిఓస్కి ఇవ్వచ్చు, ట్రస్ట్కి ఇవ్వచ్చు, సొసైటీస్కి ఇవ్వచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్కి ఇవ్వచ్చు, అండ్ ప్రాజెక్ట్స్ అలైన్ ఇన్ Schedule 7లో కంపెనీస్ యాక్ట్లో Schedule 7లో ఉన్న ప్రాజెక్ట్స్కి ఇవ్వచ్చు. ఇలాంటి కొన్ని సెక్టర్స్లో దే కెన్ కాంట్రిబ్యూట్ అనమాట. అండ్ పర్పస్ ఏంటి? టు సపోర్ట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్, స్కిల్ ట్రైనింగ్, ఇవన్నిటి మీద కూడా. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ మరి? ఇప్పుడు ఈ ఫండ్స్ దీని ద్వారా ఏమవుతుంది? సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మనకి బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇట్లాంటి ప్లేస్లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఫండ్స్ రేజ్ అవుతాయి కదా వీళ్ళకి. సో దాట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఒకవేళ ఎన్విరాన్మెంట్ మీద పెట్టారనుకోండి, దట్ ఆల్సో ఎన్షూర్స్ అఫారెస్ట్రేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇట్లాంటి సెక్టర్స్లోనే పెడతారు కదా. వాటర్ కన్జర్వేషన్ అండ్ ఈవెన్ బయోడైవర్సిటీ రీస్టోరేషన్ మీద కూడా పెడతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈవెన్ ఎకనామిక్ ఇంపాక్ట్ రెడ్యూసెస్ ఇన్ఈక్వాలిటీ, సపోర్ట్స్ లైవ్లీహుడ్ అండ్ ఎన్హాన్సెస్ సస్టైనబిలిటీ. ఈవెన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో కూడా ఇట్ ఎన్షూర్స్
reduction in the inequality. Next, corporate accountability. It will ensure moves companies beyond profit making to responsible citizen. Profit making ఏ కాకుండా ఒక responsible citizenship కూడా they'll ensure. Next, global image strengthens India's commitment to క్లైమేట్ గోల్. అవునా, ఇవన్నీ చేయడం వల్ల సస్టైనబుల్ గోల్ రీచ్ అవుతాం కదా మనం. దానివల్ల ఏంటి, ఇండియాస్ గోల్ టువర్డ్స్ నెట్ జీరో బై 2070 కూడా మనం రీచ్ అయినట్టే ఉంటుంది కదా. సో ఇందుకు కూడా మనకు సిఎస్ఆర్ అన్నది ఇంపార్టెంట్. సో వాట్ జుడిషియల్ పుషెస్ దిస్, మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 51A సబ్ క్లాస్ G, సిటిజన్స్ అండ్ కార్పొరేషన్స్ మస్ట్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఇది ఎన్షూర్ చేశారనమాట. అండ్ ఇంప్లికేషన్ ఏంటి, రైట్ టు కండక్ట్ బిజినెస్ ఇస్ టైడ్ టు రెస్పాన్సిబిలిటీ టు రీస్టోర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. mandated for companies. Environmental restoration must be prioritized along with social projects. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో మీరు చేయాల్సిన సోషల్ సర్వీస్ ఒకటే కాదు, ఎన్విరాన్మెంట్ సైడ్ కూడా మనం చేయాలి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, జస్ట్ 7 to 9% మాత్రమే ఎన్విరాన్మెంట్ కోసం వెళ్తుంది అని చెప్పేసి. సో ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్ళే పర్సంటేజ్ కూడా పెంచాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కార్పొరేట్ సెక్టర్స్కి చెప్తుందన్నమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? సిఎస్ఐఆర్ చేయడం వల్ల ఛాలెంజెస్ ఏంటంటే, ప్రిఫరెన్స్ ఫర్ క్విక్ విన్స్. దీనివల్ల ఏంటి, అవేర్నెస్ డ్రైవ్స్ అండ్ స్మాల్ గ్రీన్ ప్రాజెక్ట్స్ చూజన్ ఓవర్ లాంగ్ టర్మ్ రీస్టోరేషన్. ఓకే సరే, మీరు పెంచమన్నారు, 2% పెంచేయమన్నారు కదా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఏదో ఒక సెక్టర్కి అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము అన్న థాట్లో ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్సర్న్ అనమాట. రీస్టోరేషన్ గ్యాప్ కూడా, ఇండస్ట్రియల్ డ్యామేజ్ ఫార్ ఎక్సీడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకలాజికల్ రికవరీ. సో ఇదేంటి, వాళ్ళు చేసే డ్యామేజ్, వాళ్ళు చేసే పొల్యూషన్ కంటే వాళ్ళు చేసే రికవరీ చాలా తక్కువ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. ఆ గ్యాప్ అనేది చాలా ఉందన్నమాట. నెక్స్ట్, టెక్నికల్ స్కిల్స్ నీడెడ్. ఫారెస్ట్ రిస్టోరేషన్ రిక్వైర్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ సాయిల్ బయోడైవర్సిటీ అండ్ నేటివ్ స్పీషీస్. దట్ ఈస్ నాట్ దేర్. స్కిల్డ్ నెట్వర్క్, ఆ రిస్టోరేషన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేదనమాట. అండ్ అర్బన్ బయాస్డ్. అర్బన్ బయాస్డ్ ఏంటి, చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది అర్బన్ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు రాదర్ దాన్ రూరల్ ల్యాండ్స్ మీద. అలాంటి ఏరియాస్లో ఎక్కువ చేయట్లేదు, జనరల్గా చేయాల్సిన బ్యాక్వర్డ్ ఏరియాస్లో, కానీ ఎక్కువ వరకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. సో వాట్ వీ నీడ్ టు డూ దెన్, మరి ఏం చేయాలి? షిఫ్ట్ టు ఎకోసిస్టమ్ రికవరీ రాదర్ దాన్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ సోషల్ సర్వీసెస్. వీ షుడ్ ఆల్సో ఎన్షూర్ ప్రాపర్ పర్సెంటేజ్ ఆఫ్ సిఎస్ఐఆర్స్ ఆర్ కవరింగ్ ఎకోసిస్టమ్ అనమాట. ఎకోసిస్టమ్ రికవరీ లైక్ అఫారెస్టేషన్, హ్యాబిటాట్ రీస్టోరేషన్, వాటర్ కన్జర్వేషన్, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇండికేటర్స్ ఆఫ్ సక్సెస్, సాయిల్ కార్బన్ సిక్వెస్ట్రేషన్, బయోడైవర్సిటీ, సాయిల్ రీటెన్షన్, ఇవన్నిటి మీద కూడా, బయోడైవర్సిటీ సెక్టర్ మీద కూడా ఎన్షూర్ చేయాలి. నెక్స్ట్, కొలాబరేషన్, పార్ట్నర్షిప్స్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీస్, ఎన్జిఓస్, వీళ్ళందరూ కొలాబరేషన్తో ఇంకా ఎక్కువ మంచి పనులు చేయొచ్చు, ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్కి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు బ్రింగ్ దట్ కొలాబరేషన్ ఆల్సో. Dedicated funds, establish restoration trusts, escrow funds for long-term financing rather than for short-term financing, small financing. We should look for long-term financing and that sustainability also. So corporate governance reforms we need to bring, move for shareholder-centric to ecosystem-centric accountability. That accountability should be based on ecosystem-centric rather than shareholder-centric ఉండడం కంటే ఎకోసిస్టమ్ సెంట్రిక్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఎకోసిస్టమ్ వైపు, దాని ప్లానింగ్ వైపు, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ వైపు ఎన్షూర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. సో ఏంటి, ఇప్పుడు సుప్రీం కోర్టు ఇంటర్వెన్షన్ రీఫ్రేమ్స్ సిఎస్ఆర్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ rather than for ecological restoration, rather than just as a charity. Okay, for India to achieve sustainability, development and meet climate commitments, corporations must treat environmental recovery as a non-negotiable part of their business strategy. So India sustainable development goals achieve cheyalante government okate kaadu, even that corporate sectors should ensure they are funding this environment recovery programs and try to ensure that net zero emission by 2070. They should also be a part of this. Okay, this is completely about this article. CSR ante ento chusamu, CSR unna problems ento chusamu, way forward kuda chusam, what Supreme Court is also telling annadi kuda chusam. Okay, this is from this article. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనమాట. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, దాంట్లో ఇండియా ర్యాంక్ ఏంటి, టాప్ ర్యాంక్ ఏ కంట్రీ ఉందో ఇప్పుడు చూద్దాం. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఇయర్కి రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ హ్యాస్ రిలీజ్డ్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇది మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఓకే, ర్యాంక్డ్ ఎవరు? పాకిస్తాన్ హ్యాస్ ద మోస్ట్ టాప్ ఇంపాక్టెడ్ కంట్రీ బై టెర్రరిజం ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా, పాకిస్తాన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇండియా ఏ ర్యాంక్లో ఉంది? 13th ర్యాంక్లో ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా ర్యాంకింగ్స్ ఇస్తారు అని. ఇట్ ఇస్ పబ్లిష్డ్ బై IEP. 163 కంట్రీస్ కవర్ చేస్తుంది. ఓకే, ఈ ఇండెక్స్ అన్నది ఆ 160 కంట్రీస్, ఎంటైర్లీ గ్లోబల్ పాపులేషన్. మెథడాలజీ ఏంటి? స్కోర్ కార్డ్ ఇస్తుంది 0 నుంచి 10 వరకు. సో 0 ఉంటేనేమో టెర్రరిజం వల్ల అసలు ఇంపాక్ట్ అవ్వట్లేదు, 10 అంటేనేమో టెర్రరిజం వల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, హైయెస్ట్ ఇంపాక్ట్ అవుతుంది టెర్రరిజం వల్ల. ఓకే, హైలైట్స్ ఏంటి మనకి 2026 హైలైట్స్ ఏంటి? ఒకటి గ్లోబల్ డిక్లైన్. టెర్రరిజం డెత్స్ ఏంటి? ఆల్మోస్ట్ 28% తగ్గాయి డెత్స్ టెర్రరిజం వల్ల. అండ్ ఇన్సిడెంట్స్ కూడా 22% వరకు తగ్గాయి. అండ్ ఇంకొక కీ కన్సర్న్ ఏంటంటే రీజనల్ ఫోకస్. టాప్ 10 కంట్రీస్లో 6 కంట్రీస్ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజన్లో ఉన్నాయన్నమాట. సో ఆఫ్రికన్ రీజన్ ఇస్ మచ్ మోర్ ఎఫెక్టెడ్ విత్ టెర్రరిజం. ఇంకా టాప్ ర్యాంక్ చూసాం, పాకిస్తాన్ ఈజ్ ఇన్ ద టాప్ ర్యాంక్, ఇండియా ఈజ్ ఇన్ ద 13th ర్యాంక్ విత్ స్కోర్ నియర్లీ 6.41. మేజర్ గ్రూప్స్ ఏంటి? టెర్రర్ గ్రూప్స్ ఏంటి? ఇస్లామిక్ స్టేట్ ఒకటి, JNIM ఒకటి, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్, అల్ షబాబ్, ఇవి మేజర్ గ్రూప్స్ ఆఫ్ టెర్రరిజం. ఇండియాస్ పొజిషన్ ఏంటి మరి ఇప్పుడు ఈ టెర్రరిజంలో ఇండియాకున్న ఛాలెంజెస్ ఏంటి? ఇండియా ఇస్ క్రాస్ బార్డరింగ్ విత్ సమ్ ఆఫ్ ద కంట్రీస్, లైక్ ఇటు సైడ్ ఏమో పాకిస్తాన్, చైనా, మ్యాన్మార్ ఇలాంటి బార్డరింగ్ కంట్రీస్ ఉండడం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ ఫర్ ఇండియా. ఇంప్రూవ్మెంట్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ ఏం చేసుకుంది ఇండియా? ఇట్ ఈస్ డిక్లైన్ ఇన్ మావోయిస్ట్ వయలెన్సెస్, బెటర్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్, ఇవన్నిట్లో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా సరే ఇండియా ర్యాంక్ ఇట్ రిమైన్ స్టాగ్నెంట్ అనమాట, 13th ర్యాంక్లోనే ఉంది, అన్లైక్ గ్లోబల్ డౌన్వర్డ్ ట్రెండ్స్. సో వాట్ వీ నీడ్ టు డూ టు ఇంప్రూవ్ ఇండియాస్ ర్యాంకింగ్? మోడర్నైజ్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్, యూస్ టెక్నాలజీస్ ఏవి? AI లాంటివి, డ్రోన్స్, సైబర్ టూల్స్, ఇలాంటివన్నీ మానిటరింగ్ ఇంటెలిజెన్స్ అన్నది పెంచుకుంటే వీ కెన్ టైమ్లీ మానిటర్ అండ్ ప్లాన్ అకార్డింగ్ టు రెడ్యూసింగ్ టెర్రరిజం అనమాట. అండ్ స్ట్రెంగ్థెన్ రీజనల్ కోఆపరేషన్ త్రూ SAARC కానీ, BIMSTEC కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల మనం ఏంటంటే వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ కోఆర్డినేషన్ విత్ ఈవెన్ అదర్ కంట్రీస్ అనమాట. సో దానివల్ల వీ కెన్ ఎరాడికేట్ సమ్ ఆఫ్ ద టెర్రర్ గ్రూప్స్. ఓకే, త్రూ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా కూడా. పుష్ ఫర్ UN రిఫార్మ్స్ హైలైటింగ్ పాకిస్తాన్స్ రోల్ ఇన్ స్పాన్సరింగ్ టెర్రరిజం. UN రిఫార్మ్స్ కోసం అండ్ ఈవెన్ పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్ గురించి కూడా వీ కెన్ గ్లోబలీ స్పీక్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ UN. Okay, so what is the conclusion? India's consistent placement in the top 15 of Global Terrorism Index underscores the need for robust counter-terrorism strategies, regional partnerships and global advocacy. So India continuously top 15లోనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ లాంటివి తీసుకొని వచ్చి మన ఇండియాలో టెర్రర్ థ్రెట్స్ అన్నవి చాలా తగ్గించి ఆ ర్యాంక్ అన్నది తగ్గించేలాగా చూసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. The next article is Assam Rifles. Assam Rifles ఏంటి? Union Minister recently extended greeting on Rising Day of Assam Rifles అన్నమాట, acknowledging roles in safeguarding India's frontiers in Northeast. జనరల్గా మనకి డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి అగేన్స్ట్ లైక్ ఆర్మీ ఆఫీసర్స్ లాగా. సో అక్కడ అట్లా ఈస్టర్న్ సైడ్లో, నార్త్ ఈస్టర్న్ సైడ్స్లో అస్సాం రైఫిల్స్ అనే వాళ్ళు ఉంటున్నారు, సేఫ్ గార్డ్ చేస్తున్నారు మన బార్డర్స్ని. సో అస్సాం రైఫిల్స్ అంటే ఎవరు? వన్ ఆఫ్ ద 6 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఐ జస్ట్ టోల్డ్ యూ కదా, ఒక్కొక్క బార్డరింగ్ ఏరియాలో ఒక్కొక్క ఆర్మీ ఫోర్సెస్, వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. దాంట్లో నార్త్ ఈస్టర్న్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అస్సాం రైఫిల్స్ అనమాట. సో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మేఘాలయ షిలాంగ్లో ఉంది. ఫంక్షన్స్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, బార్డర్ సెక్యూరిటీ ఎన్షోరింగ్, పీస్ కీపింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ అదర్ సెన్సిటివ్ ఏరియాస్ దే విల్ ఎన్షోర్. పీస్ కీపింగ్ కోసము, కౌంటర్ టెర్రరిజం కోసము అండ్ ఇన్సర్జెన్సీ కోసము, ఇలాంటి సెక్యూరిటీ కోసం అని చెప్పేసి వాళ్ళని అక్కడ రిక్రూట్ చేయబడ్డారు అనమాట. సో వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ అస్సాం రైఫిల్స్? 1835లో ఆరిజిన్ యాజ్ చచ్చర్ లెవీ టు ప్రొటెక్ట్ బ్రిటిష్ టీ ఎస్టేట్స్ ఫ్రమ్ ట్రైబల్ రైట్స్ నుంచి కాపాడడానికి. అక్కడ అస్సాంలో చాలా టీ ఫార్మ్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఆ టీ గార్డెన్స్ కోసం అని చెప్పేసి ట్రైబల్ రైట్స్ జరగకుండా ఉండడానికి ఈ గ్రూప్ అన్నది తీసుకొచ్చారనమాట 1835లోనే. సో 1870కి దే బికేమ్ అస్సాం మిలిటరీ బటాలియన్స్. ఓవర్ 3000 men served in Europe and West Asia during British campaign. అప్పుడు దాన్ని మళ్ళీ
అస్సాం మిలిటరీ పోలీస్ బెటాలియన్ కింద అయిపోయారనమాట, వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు. నెక్స్ట్ 1917లో అస్సాం రైఫిల్స్ అని రీనేమ్ చేశారు వాళ్ళని. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత వీళ్ళు అస్సాం రైఫిల్స్ లాగే ఉండి సీనో ఇండియా వార్ 1962 చైనా ఇండియా వార్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్లో కూడా దే టుక్ పార్ట్ అండ్ ఆన్ గోయింగ్ పీస్ కీపింగ్ అండ్ కౌంటర్జెన్సీ ఆపరేషన్స్లో ఇప్పటికీ ఇంకా పనిచేస్తూనే ఉన్నారనమాట. ఇలా ఎవాల్వ్ అయ్యారు వాళ్ళు 1835 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వాట్ ఈస్ ద రోల్ ప్రెజెంట్లీ? సెక్యూరింగ్ ఇండో మ్యాన్మార్ బార్డర్, బికాస్ ఇన్సర్జెన్సీ అన్నది, మిలిటరీ అన్నది, ఇన్ఫిల్ట్రేషన్స్ అండ్ ఇల్లీగల్ మైగ్రేషన్స్ అక్కడ చాలా ఎక్కువ. సో అలా వాళ్ళు దే ఆర్ సెక్యూరింగ్ దట్ ఇండో మ్యాన్మార్ బార్డర్. నెక్స్ట్ అసిస్టింగ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉండే కంట్రీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్టేట్స్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చేసుకోవడానికి దే ఆర్ అసిస్టింగ్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ ఆల్సో. అండ్ సపోర్టింగ్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ in remote areas lo they are also supporting developmental activities, acting as a bridge between the army and CAPF due to its dual role in the military and policing. వీళ్ళిద్దరు మధ్యలో ఆర్మ్స్ అండ్ CAPF మధ్యలో కూడా they are acting as a bridge అన్నమాట. So why it is significant? It is known as సెంటనీలీస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ బికాస్ దే ఆర్ సేఫ్ గార్డింగ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ కాబట్టి వాళ్ళకి పేరు వచ్చింది. దే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతే కదా, వి జస్ట్ టోల్డ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ నుంచి, ఇన్సర్జెన్సీ నుంచి, ఇలాంటివన్నిటి నుంచి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీకి అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అండ్ బార్డర్ మేనేజ్మెంట్ కోసం కూడా. అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియాస్ లాంగ్ మిలిటరీ ట్రెడిషన్ ఎవాల్వింగ్ ఫ్రమ్ కొలోనియల్ మిలిషియా టు మోడర్న్ డే పారామిలిటరీ ఫోర్స్. మనం చూసాం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఫోర్స్ ఇప్పటికీ మన ఇండియన్ కోసము, మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ లాగా వర్క్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాకి సింబల్, సెక్యూరిటీ ఫోర్స్ సింబల్ లాగా వాళ్ళు ఉన్నారు. సో అస్సాం రైఫిల్స్ అన్న వాళ్ళు ఎందుకు అన్నమాట ఇంపార్టెంట్ మనకి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండి మనకు ఆ సెక్యూరిటీ ఫోర్స్ని అందిస్తున్నారు కాబట్టి అస్సాం రైఫిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ జోజిల్లా పాస్. జోజిల్లా పాస్ దగ్గర ఏంటంటే అన్ అవలాంచి struck Zojila Pass, killing 5 people as several vehicles were buried under snow and highway was closed. సో జోజిల్లా పాస్ దగ్గర అవలాంచి అవ్వడం వల్ల చాలా 5 చనిపోయారు అండ్ ఆ రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. ఆ కాంటెక్స్లో జోజిల్లా పాస్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో అవలాంచి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ జోజిల్లా పాస్. జోజిల్లా పాస్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ హైయెస్ట్ మౌంటైన్ పాస్ లింకింగ్ యువర్ కాశ్మీర్ వ్యాలీ విత్ లదాఖ్. కాశ్మీర్ అండ్ లదాఖ్ లింకింగ్ పాయింట్ ఇస్ యువర్ జోజిల్లా పాస్. ఓకే, స్ట్రాటజిక్గా కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు? మేజర్ ల్యాండ్ రూట్ ఫర్ సివిలియన్, బోత్ సివిలియన్ ట్రాఫిక్ కోసము అండ్ ఆల్సో యువర్ మిలిటరీ లాజిస్టిక్స్ కోసం. మిలిటరీ లాజిస్టిక్స్ పాస్ ఆన్ చేయడానికి, ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ చేయడానికి కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, బిట్వీన్ శ్రీనగర్ అండ్ లే మధ్యలో. ఓకే, అండ్ ఆల్టిట్యూడ్ అండ్ క్లైమేట్ కూడా చూసుకుంటే లొకేటెడ్ ఎట్ వెరీ హై ఎలివేషన్ విత్ హెవీ వింటర్ స్నోఫాల్. సో అందుకే ఏంటంటే వింటర్ సీజన్లో జనరల్గా క్లోజ్డ్ ఉంటుంది అనమాట, క్లోజ్డ్ ఇన్ వింటర్. రీఓపెన్స్ వెన్ ఇట్ ఇస్ సేఫ్టీ క్లియరెన్స్ చెక్స్ వచ్చిన తర్వాతనే దాన్ని రీఓపెన్ చేస్తారనమాట. సో అలా కీ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ జోజిల్లా పాస్, దిస్ ఇస్ జోజిల్లా పాస్. ఓకే, సో అవలాంచెస్ అంటే ఏంటంటే దట్ ఈస్ అ ర్యాపిడ్ డౌన్ఫాల్ ఆఫ్ యువర్ స్నో కానీ యువర్ రాక్స్, స్నో డెబ్రిస్, ఐస్, స్నో డెబ్రిస్ అన్నది సడన్ డౌన్ఫాల్, ర్యాపిడ్ డౌన్ఫాల్ అయితే దాన్ని అవలాంచి అంటాం అనమాట మనము. ఓకే, సో అవలాంచి ఎందుకు అవుతుంది? సమ్ ఆఫ్ ద కామన్ ట్రిగర్స్ ఏంటి? ఒకవేళ హెవీ స్నోఫాల్ ఉన్నా, ర్యాపిడ్ టెంపరేచర్ చేంజెస్ ఉన్నా, డిపాజిటెడ్ స్నోస్, ఎర్త్ క్వేక్స్, హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ వెహికల్ బ్లాస్టింగ్, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి అవలాంచెస్ ఏర్పడతాయి అన్నమాట. సో టైప్స్ ఏంటి అవలాంచెస్లో? ఒకటి స్లాబ్ అవలాంచి, ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్, ఒకేసారి పడిపోతాయి. అండ్ లూజ్ స్నో అవలాంచి అండ్ వెట్ అవలాంచి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అవలాంచెస్. అవి కాకుండా వాటి వల్ల హజార్డ్స్ ఏంటి? బరియల్స్, ట్రోమాస్, హైపోథర్మియా, రోడ్ బ్లాకేజ్, సెకండరీ యాక్సిడెంట్స్. అంటే అవలాంచి వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతాయి కదా, సెకండరీ యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ అవలాంచి అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ జోజిల్లా పాస్ అండ్ అవలాంచి. అవలాంచి అంటే ఏంటో చూసాము, జోజిల్లా పాస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూసాము, దాని ప్లేస్మెంట్ కూడా చూసాము కదా. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. Hope you like the session. Thank you.